పాదయాత్రకు బ్రేకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అస్సోంలో బతద్రవ సత్ర ఆలయ దర్శనానికి రాహుల్కి అనుమతి నిరాకరణ, పార్టీ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా, భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అస్సోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆటంకాలు ఎదురై సోమవారం ఉదయం బతద్రవ సత్ర ఆలయ సందర్శనకు వెళ్తున్న రాహుల్ను అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకు మురిగావ్ జిల్లాలో రాహుల్ పాదయాత్రకు విధి సమావేశం నిలిపేయాలని ఆ జిల్లా యంత్రాంగం సూచించింది. జిల్లాలో శాంతి భద్రతకు వేగాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశం ఉందన్నందున అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొంది. ఒకే రోజు 2 ప్రధాన కార్యక్రమాలు అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ, భారత్ జోడో న్యాయ యాత్ర జరుగుతున్నాయి. దీన్ని అదనంగా తీసుకున్న సంఘ విద్రోహ శక్తులు శాంతి భద్రతలకు వేగాతం కలిగించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. శాంతి భద్రతలను కాపాడటంతో పాటు జెడ్+ సెక్యూరిటీలో ఉన్న రాహుల్ను దృష్టిలో ఉంచుకుని బిహుతోలి వద్ద కాంగ్రెస్ సమావేశం నిర్వహించవద్దని కోరుతున్నాం. అలాగే మురిగావ్ పట్టణంలో శ్రీమంత శంకర్దేవ్ చౌక్ నుంచి పాదయాత్ర నిలిపేయాలని అభ్యర్థిస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి మురిగావ్ జిల్లా కమిషనర్ లేఖ రాశారు. అంతకుముందు బతద్రవ సత్ర ఆలయానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా చేశారు. ప్రధాని మోడీ అస్సాం సర్కార్పై మండిపడ్డారు. నేను ఆలయ దర్శనానికి వెళ్తున్నాను, సమస్యలు సృష్టించడానికి రాలేదు, నేనేం నేరం చేశానని అడ్డుకున్నారు. ఆలయాన్ని ఎవరెవరు సందర్శించాలని మోడీ నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. కాగా సోమవారం అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయ సందర్శనకు రాహుల్కు అనుమతి ఇచ్చబోమని మేనేజింగ్ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఆ తర్వాత దర్శించుకోవచ్చని సూచించింది. అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ కూడా రాహుల్కి ఇదే విషయం సూచించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అసలు విషయాన్ని దాచేసినటువంటి నాటకం ఇక్కడ ఏంటంటే, అక్కడ అయోధ్యలో రామాలయ ప్రతిష్టను పురస్కరించుకుని అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. ఆ పూజల కారణంగా 3 దాకా నువ్వు వచ్చి ఉపయోగం లేదు నాయన అని చెప్పారు. దాన్ని కవర్ చేస్తూ నన్ను రానిలేదు అంటూ నాటకం ఆడారు. 3 తర్వాత దర్శనానికి వెళ్ళలేదు ఆయన. అది విశేషం ఇక్కడ. ఇకపోతే కోటి ఇళ్లపై